గుంటూరు మల్లయ్యలింగ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ సహజ వాయువు ఆయిల్ను పరిరక్షించాలని కోరుతూ కాకినాడ ఉదయం 11 గంటలకు జరిగే ఆయిల్ సహజ వాయువులు ఇతర ఖనిజ పరిరక్షణల సదస్సుకు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు. వీటి పరిరక్షణకు భవిష్యత్తులో జరిగే ఆందోళనలలో కూడా సిపిఐ భాగస్వామి అవుతుందని తెలిపారు. కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్న ఆయిల్ సహజ వాయువులు నిక్షేపాలు రిలయన్స్ తదితర కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్న తీరు ఆక్షేపాయమని అన్నారు. రాష్ట్ర పురోభివృద్ధికి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇవి దోహదపడతాయని తెలియజేశారు. మన రాష్ట్రంలో అత్యంత కీలకమైన కోస్తా తీరం, అందున కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్న ఆయిల్ సహజ వనరులు, వీటిని గత 3 దశాబ్దాలుగా ఓఎన్జీసీ ఐడెంటిఫై చేసి కోట్ల రూపాయలు వెచ్చించి బావులను గుర్తిస్తే వాటిని అప్పనంగా రిలయన్స్కి, ఇతర కార్పొరేట్ మరికొన్ని కంపెనీలకి దోచిపెట్టిన పరిస్థితి నుండి మన ఆయిల్ సహజ వాయువు నిక్షేపాలని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, మన రాష్ట్ర పురోభివృద్ధికి దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం, కోట్లాది మంది మన రాష్ట్ర నిరుద్యోగ యువకులకి ఉపాధి పొందాల్సిన ఆవశ్యకత ఈ అంశం మీద ఉంది. అందుకని రేపు ఉదయం 11 గంటలకి కాకినాడలో ఆయిల్ సహజ వాయువు ఇతర ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ సదస్సు కాకినాడలో జరుగుతుంది. ఆ సదస్సుకి సిపిఐ పూర్తి స్థాయిలో మద్దతునిస్తుంది. వాటి పరిరక్షణ కోసం భవిష్యత్తులో జరిగే ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటుంది. అలాగే రెండో అంశం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అగ్నిగోళ సమస్య ఏదైతే ఉందో అది ప్రకాశం జిల్లా పామూరు కానీ, నెల్లూరు జిల్లా ఉదయగిరి కానీ, ఆత్మకూరు కానీ, రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం కానీ, విజయనగరం పార్వతీపురం జిల్లాలో ఉన్నటువంటి ఆస్తుల్ని గత వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు మరికొంతమంది స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో కొల్లగొడుతున్న పరిస్థితిని గుర్తించి ఇటీవల ఉదయగిరి మా అసోసియేషన్ ప్రతినిధులు వెళ్ళి కంప్లైంట్ చేసిన అక్కడ ఉన్న ఎస్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఏమాత్రమే స్పందించలేదు. సుమారు 30 కోట్ల విలువ ఎర్రచందనం జామాయిల తోటల్ని బహిరంగంగా సొంత చేతులలాగా ఈ దుండగులు కొట్టుకుపోతున్నారు. ఆ కొట్టుకుపోతున్న దాన్ని అడ్డుకోమని కోరినందుకు అక్కడ నెల్లూరు జిల్లా అగ్రిగోల్డ్ అసోసియేషన్ బాధితుల మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. దీనిపై 24 సోమవారం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈ ఆస్తుల పరిరక్షణ, బాధితుల డిపాజిట్లు పంపిణీ, అందుకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఈ అంశం మీద ఏర్పాటు చేయటం, అలాగే స్పెషల్ పర్పస్ వెహికల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తుల పరిరక్షణ బాధ్యతని స్థానిక ఎంఆర్ఓలకి ఎస్ఐలకి అటాచ్ చేసి వాటిని కాపాడమని, సత్వర పరిష్కారాన్ని బాధ్యులకు న్యాయం చేయమని 24వ తారీఖు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు వాటి అర్జీలు ఇచ్చే కార్యక్రమం ఉంది.
వీటిల్లో అందరూ పాల్గొనాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.